బ్యాక్ టు న్యూస్. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై స్పందించారు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. వైసీపీ వీడే ఆలోచన లేదన్న ఆమె హోలకుందలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరే కార్యక్రమం ఉన్నందుకే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఈ విషయాన్ని ముందుగానే ఎంపీ మేకపాటికి చెప్పానన్నారు. కేవలం అభివృద్ది పనుల విషయంలోనే మంత్రి నారా లోకేష్ ను కలిశానన్న బుట్టా రేణుకతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక హాజరు కాకపోవడం వివాదానికి దారితీసింది. దీనికి ప్రధానంగా 2 రోజుల క్రితం నారా లోకేష్ కర్నూలు పర్యటనలో బుట్టా రేణుక నారా లోకేష్ను కలవడం ఒకటి, నిన్న పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్ హాజరు కావడం మరొకటి కారణంగా చెప్పుకోవచ్చు. అసలు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు, బుట్టా రేణుక ఆలోచనలో ఏదైనా మార్పు ఉందా, ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో కర్నూలు ఎంపీ ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ప్రధానంగా నిన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మీరు ఎందుకు హాజరు కాలేకపోయారు? నిన్నటి పార్లమెంటరీ సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం, నాకు నా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఆలూరు నియోజకవర్గంలో హొలగుంద అనే మండలంలో చాలామంది టీడీపీ నుంచి పార్టీ జాయినింగ్స్ ఉన్నాయి. ఈ డేట్ మేము చాలా లాంగ్ బ్యాక్ డిసైడ్ చేసుకున్నాము, ఈ రోజు మనం కలవాలి, మీటింగ్ పెట్టుకోవాలని. అరౌండ్ ఇట్స్ 2500 to 3000 పీపుల్ అందరూ కూడా గ్యాదరింగ్. ఇట్స్ ఒక హ్యూజ్, అంటే ఒక పెద్ద సమావేశాన్ని మేము పెట్టుకున్నాము. అందులో ఆలూరు జయరాం గారు, ఎమ్మెల్యే గారు, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్, తర్వాత పార్టీ పెద్దలు అందరం కూడా వెళ్ళి నిన్న ఆ సమావేశంలో పార్టిసిపేట్ కూడా చేశాము. అది చాలా పెద్ద ఎత్తున మేము ఎప్పుడో ప్లాన్ చేశాం కాబట్టి అక్కడ ప్రజలు కార్యకర్తలని నిరుత్సాహపరచకూడదు అని నేను పార్టీ లీడర్ పర్మిషన్ తీసుకొని మా ఫ్లోర్ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కాల్ చేసి మరీ ఇన్ఫార్మ్ చేసి నేను ఈ సమావేశానికి, మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. అంతకుమించి ఎటువంటి ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ మాకే ఇదంతా ఒక షాకింగ్ న్యూస్ అన్నమాట. ఇలా న్యూస్ రావడం మేము ప్రోగ్రామ్ చెప్పండి, పార్లమెంటరీ పార్టీ సమావేశం అనేది చాలా కీలకమైంది. మీ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఇంకొకసారి వాయిదా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు మొన్న నారా లోకేష్ని కర్నూలులో కలిశారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ వివాదం తలెత్తిందని తెలుస్తోంది. అసలు మీరు వైసీపీలో కొనసాగే ఆలోచనలో ఉన్నారా లేదా? నారా లోకేష్ని కలిసిన నేపథ్యంలో పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా? లేదండి, డెఫినెట్లీ నేను నారా లోకేష్ గారిని కలిసింది మటుకు యాజ్ అ పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలో కలిశాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం చాలా మేజర్గా ఉంది. అండ్ బేసిక్గా ఇంకొకటి చెప్పాలంటే ఏంటంటే, మేము ఒక మే నెలలో చాలా ప్రాబ్లం ఎక్కువగా తీవ్రత పెరగడంతో అఖిల పక్షాలు అందరం కూడా కూర్చొని మే ఎండింగ్లో ఈ ఒక 56 crores ఒక ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని మనం ప్రాసెస్ చేసి తొందరగా చేసుకుంటే కోడుమూరు నియోజకవర్గానికి మొత్తం మంచినీటి సమస్య తీరుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు అందరూ డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరూ కూడా సజెస్ట్ చేయడం జరిగింది, నన్ను లీడ్ చేయమన్నారు. చీఫ్ మినిస్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మనం అందరం కూడా కలిసి వెళ్దామని. నేను చాలాసార్లు ప్రయత్నించాను అపాయింట్మెంట్ గురించి, బట్ నాకు ఎప్పుడూ అపాయింట్మెంట్ దొరకలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను అపాయింట్మెంట్ టుక్ అ ఛాన్స్ అనమాట. అట్లీస్ట్ అవకాశం దొరికితే నేను ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేసి వద్దామని, బట్ నాకు ఆ రోజు కూడా అవకాశం దొరకలేదు. ఇవాళ ఇక్కడ నేను కర్నూలులో నేను ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. నేను రావడం కూడా ఈ ప్రోగ్రామ్ కోసమే వచ్చాను, ఆలూరు ప్రోగ్రామ్ గురించి. అందులో నాకు పార్టీ మీటింగ్ ఫస్ట్ నాకు 4 o'clockకి ఉండింది. నేను అనుకున్నాను ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఐ కెన్ గో బ్యాక్, నేను హైదరాబాద్కి వెళ్ళిపోయి పార్లమెంటరీ మీటింగ్ కూడా అటెండ్ కావచ్చని. బట్ అనుకోని కొన్ని రీజన్స్ వల్ల పార్టీ మీటింగ్ మాకు 11 o'clockకి ప్రీపోన్ చేయడం జరిగింది. సో ఆ న్యూస్ నాకు, ఆ మెసేజ్ రాగానే ఇమీడియట్గా నాకు పార్టీ నుంచి మెసేజ్ రాగానే నేను మా ఫ్లోర్ లీడర్ గారికిను, అలాగే మెసేజ్ నేను జగనన్న గారికి మెసేజ్ కూడా పెట్టాను. ఇలా నేను ఈ కార్యక్రమానికి వెళ్తున్నాను, ఎందుకంటే లాస్ట్ మినిట్ ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేయడం బాగోదేమో అన్నట్టు అందరూ కూడా రెడీగా ఉన్నారు. అండ్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం ఉంది, అందరూ కూడా రావడం. అండ్ మిగతా వేరే పార్టీ నుంచి, టీడీపీ నుంచి మా పార్టీలోకి వస్తున్నారు. సో వాళ్ళందరినీ మేము వెల్కమ్ చెప్పేదానికి మేము ఏదైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యామో దాన్ని క్యాన్సిల్ చేస్తే బాగోదేమో అన్నట్టు నేను ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగిందండి. అంతేకాని నేను ఎటువంటి ఇంటెన్షన్ లేదు. నేను చాలా మీటింగ్స్లో కూడా నేను చెప్పడం జరిగింది, చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది. నా పార్టీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా పార్టీ ఆల్వేస్ దే గివ్ మీ దట్ రెస్పెక్ట్. నాకు నా పొజిషన్, నాకు నా రెస్పెక్ట్ నాకు ఉంది. ఇంత మంచిగా ఉన్నప్పుడు నేను ఎందుకు పార్టీ వీడుతానో నాకు తెలియట్లేదు. ఎందుకు ఇలాంటి రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. ఒకటి నేను అందరికీ కూడా క్లారిఫై చేయదలుచుకున్నాను, నేను ఇదే పార్టీలోనే కంటిన్యూ చేస్తాను. పార్టీలు మారడం నాకు ఇష్టం
ఇష్టం లేదు. పార్టీలోనే ఉంటాను, పార్టీలో కంటిన్యూ చేస్తానండి. అంటే మీరు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చాను సమావేశం గురించి రావట్లేదని మీరు అంటున్నారు. అయితే నిన్న పార్లమెంటరీ సమావేశంలో ఈ విషయం మీరు గైర్హాజరు కావడం విషయం చర్చకు వచ్చింది. జగన్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం? అన్ని అవాస్తవాలండి. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ న్యూస్ అని చెప్పాలి. జగనన్నకి తెలుసు కాబట్టి ఆయన అడిగే క్వశ్చన్ కూడా ఉండదు. అండ్ హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న న్యూస్లో కూడా చూసి ఉంటారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయన చెప్పారు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు నేను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో నేను కూడా పార్టీ పరంగానే నేను కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నానని. నేను ఎక్కడో కూడా వెళ్ళిపోయి ఏదో హైడ్ అయిపోయి పార్టీ అటెండ్ కాకుండా ఉండడం అనేది లేదు. చాలా క్లియర్ అండ్ క్లారిటీ ఉంది. బట్ మీడియాలో ఎందుకు ఇలా వచ్చిందో మటుకు ఇట్స్ రియలీ సాడ్ అండ్ ఇట్స్ డిసప్పాయింటింగ్. మొత్తం మీద కర్నూలు ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడే ఆలోచన లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. నిన్న ముందుగానే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కాలేనన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చాను. టీడీపీ నుంచి వైసీపీలో ఎక్కువ మంది కార్యకర్తలు చేరుతున్న కార్యక్రమాన్ని వాయిదా వేసుకోలేని పరిస్థితిలోనే ఆ సమావేశానికి హాజరు కాలేదు తప్ప మరో ఉద్దేశం లేదన్న విషయం ఆమె స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.